Hello, welcome to Dr. Sagar Sir classes on Indian economy. సో మనం ఇండియన్ బడ్జెట్ 2025-2026 డీటెయిల్డ్ అనాలిసిస్ చూస్తున్నాము. సో ఈ వీడియోలో ప్రీవియస్ వీడియోలలో ఆల్రెడీ మనం వీ హ్యావ్ సీన్ దెర్ ఆర్ 4 గ్రోత్ ఇంజన్స్. సో అందులో ఫస్ట్ది అగ్రికల్చర్, సెకండ్ది ఎంఎస్ఎంఈ, థర్డ్ది ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫోర్త్ ఎక్స్పోర్ట్స్. సో మనం ఆల్రెడీ అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈని చూసినాము. ఈవెన్ ఇన్వెస్ట్మెంట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ ఇన్ పీపుల్ అనే పార్ట్ కూడా చూసాము. సో ఈ వీడియోలో రిమైనింగ్ పార్ట్స్ చూద్దాం. దట్ ఈస్ ఇన్వెస్ట్మెంట్లో ఇంకా బీసీ సెక్షన్స్ ఉన్నాయి, దాంతోపాటుగా ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఏంటంటే. సో ఇందులో ఏంటంటే ఈ వీడియోలో చాలా బ్రీఫ్ సమ్మర్ ఇచ్చాను. ఇక్కడ మోస్ట్లీ వర్డ్ అసోసియేషన్ ఇంపార్టెంట్, అంటే ఇది దీనికి సంబంధించిన తెలిస్తే సరిపోతుంది. డీటెయిల్గా అంతలో పెద్ద ఇన్ఫర్మేషన్ లేదు, సో ఇది అవసరం లేదు కూడా అట్ ప్రజెంట్. సో జస్ట్ వర్డ్ అసోసియేషన్, దెర్ ఆర్ పాసిబిలిటీ ఆఫ్ కమింగ్ ఇన్ ప్రిలిమ్స్ ఆర్ అదర్ ఎగ్జామ్స్. Right. So let's see into this investment part. So investment as a third engine. ఇందులో ఏంటంటే బీ పార్ట్ చూడాలి. దట్ ఈస్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎకనామీ. ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అనేది ఏ పార్ట్, అది చూసాం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో. సో ఈ వీడియోలో ఇన్వెస్టింగ్ ఇన్ ఎకనామీ. సో వాట్ ఆర్ ద స్కీమ్స్ ఆర్ వాట్ ఆర్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ టువార్డ్స్ దిస్ టువార్డ్స్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఎకానమీ. సో ఫస్ట్ వన్ ఈజ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. సో ఇదేంటంటే 3-year pipeline of 3 PPP projects for infrastructure related అని గుర్తుపెట్టుకోండి ఇది. సో దిస్ ఇస్ 3-year pipeline. సో ఇవేంటిది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అవి డీటెయిల్స్ మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు జస్ట్ వర్డ్ అసోసియేషన్ ఇంపార్టెంట్ యాజ్ ఐ సెడ్. సో నెక్స్ట్ ఈజ్ సపోర్ట్ టు స్టేట్స్. స్టేట్స్కి ఏంటంటే ఆల్మోస్ట్ 1.5 lakh crore వరకు 50-year ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 50-year ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే సో లైక్ రోడ్స్ కానీ, రైల్వేస్ కానీ, లేకపోతే మిషనరీ కానీ, కంపెనీస్ కానీ, ఇవన్నీ దిస్ కమ్స్ అండర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో దీనికి సంబంధించిన 50-year వరకు స్టేట్స్కు దే ఆర్ గోయింగ్ టు గివ్ ఆల్మోస్ట్ 1.5 lakh crore లోన్స్, ఓకే, ఫర్ డెవలపింగ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో దిస్ ఇస్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్. నెక్స్ట్ ఈజ్ అసెట్ మానిటైజేషన్ ప్లాన్ 2025 and 30. సో దీని కింద ఏంటిదంటే ఆల్మోస్ట్ 10 lakh crore టు బి రేజ్డ్ త్రూ అసెట్ మానిటైజేషన్. అసెట్ మానిటైజేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ దగ్గర కొన్ని ల్యాండ్స్ ఉండవచ్చు, అన్యూటిలైజ్డ్ ల్యాండ్స్, లేదనుకో కొన్ని బిల్డింగ్స్ ఉండవచ్చు, మెషినరీ ఉండవచ్చు, కంపెనీలు ఉండవచ్చు అన్యూటిలైజ్డ్. సో దే ఆర్ గోయింగ్ టు మానిటైజ్ దెమ్. అంటే బేసికల్గా అమ్మడం కానీ అలాంటి, లేకపోతే దాన్ని రీఇనోవేట్ చేయడం, ఇట్స్ రిలేటెడ్ టు దట్. సో మళ్ళీ మనీ రేజ్ చేయడం ఫ్రమ్ దోస్ అన్యూటిలైజ్డ్ రిసోర్సెస్. సో నెక్స్ట్ ఈస్ జల్ జీవన్ మిషన్. సో జల్ జీవన్ మిషన్ ఏంటంటే ఇది ఆల్రెడీ ఉంది, దీన్ని ఏంటంటే 2028కి ఎక్స్టెండ్ చేస్తారు. సో ఎంత వాట్ ఈస్ దట్ ఎన్హాన్స్డ్ అవుట్లే అంటే ఫర్ 100% రూరల్ ట్యాప్ వాటర్ కవరేజ్. 100%గా రూరల్లో ట్యాప్ వాటర్ను కవర్ చేయడానికి ఇది జల్ జీవన్ మిషన్ 2028 వరకు ఎక్స్టెండ్ అయింది. సో నెక్స్ట్ ఈజ్ అర్బన్ ఛాలెంజ్ ఫండ్. సో దీని కింద 1 lakh crore వస్తుంది ఫర్ ఎస్పెషల్లీ ఈ ఫండ్ ఎందుకంటే అర్బన్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ రిలేటెడ్. సో ఇదేంటిది పవర్ సెక్టార్ రిఫార్మ్స్. సో దీస్ ఆర్ ఆల్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎకనామీ. సో దీనికి ఏంటంటే పవర్ సెక్టర్ రిఫార్మ్లో దేర్ ఆర్ ఇన్సెంటివ్స్ గివెన్ ఫర్ ది ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ రిఫార్మ్స్ అండ్ ఇంట్రా స్టేట్ ట్రాన్స్మిషన్ కెపాసిటీ. ఇంటర్ స్టేట్ అంటే 2 స్టేట్ల మధ్య, ఇంట్రా స్టేట్ అంటే ఏ స్టేట్ ఆ స్టేట్కి. సో ట్రాన్స్మిషన్ కెపాసిటీని ప్లస్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ రిఫార్మ్స్ చేస్తే వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇస్తారు అన్నట్టు పవర్ సెక్టార్ రిఫార్మ్స్ కింద. సో నెక్స్ట్ ఈజ్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్. సో దీని కింద 100 gigawatts ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీని బై 2040 వరకు జనరేట్ చేయడము. సో దిస్ వర్త్ ఏంటంటే 20,000 crore. సో ఫర్ దిస్ ఇస్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అనేది ఒకటి దాంట్లో పార్ట్. నెక్స్ట్ ఈజ్ షిప్ బిల్డింగ్. సో షిప్ బిల్డింగ్ దీంట్లో రివాంప్డ్ అంటే కైండ్ ఆఫ్ ఇంప్రూవింగ్ చేయడం. సో ఏం ఇంప్రూవ్ చేస్తున్నాడంటే షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పాలసీ టు ప్రమోట్ మ్యారిటైమ్ సెక్టర్. సో ఆల్రెడీ ఉన్నదాన్ని దీన్ని ఇంప్రూవ్ చేయడం కానీ దీన్ని చేయడం అన్నట్టు ఇక్కడ. సో రివాంపింగ్ అంటే సో దట్ ఈస్ షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పాలసీ. సో ఆ పాలసీ పేరు ఏంటంటే షిప్ బిల్డింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పాలసీ. ఇది ఎందుకంటే టు ప్రమోట్ ద మ్యారిటైమ్ సెక్టార్. మ్యారిటైమ్ సెక్టర్ అంటే ఇవి ఉంది కదా, షిప్ రిలేటెడ్ ఆల్ దట్. నెక్స్ట్ ఇది ఉడాన్ స్కీమ్. సో ఈ ఉడాన్ స్కీమ్ కింద మోడిఫైడ్ స్కీము. దిస్ ఈస్ గోయింగ్ టు ఎన్హాన్స్ రీజనల్ కనెక్టివిటీ ఆఫ్ టు అట్లీస్ట్ 120 న్యూ డెస్టినేషన్స్. సో ఈ స్కీమ్ కింద కొత్తగా 120 న్యూ డెస్టినేషన్స్ని
సో కనెక్ట్ చేయబోతున్నారు, రీజనల్ కనెక్టివిటీ విత్ ఇన్ ఇండియా. దెర్ ఆర్ న్యూ, యూ కెన్ సే న్యూ 120 న్యూ డెస్టినేషన్, న్యూ ఎయిర్పోర్ట్స్ అనుకోవచ్చు, యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్, రైట్, న్యూ డెస్టినేషన్స్, నాట్ నెసరీ న్యూ ఎయిర్పోర్ట్స్. నెక్స్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ బీహార్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. గ్రీన్ ఫీల్డ్ అంటే జనరల్గా న్యూ అన్నట్టు. సో ఫ్రమ్ ద స్క్రాచ్ దే ఆర్ గోయింగ్ టు బిల్డ్, అంటే ఇంతకుముందు ఉన్నాయి కాకుండా ఆల్రెడీ కొత్తగా ల్యాండ్ తీసుకుని ప్రతిదీ బిగినింగ్ నుంచి చేయడాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటాము. సో ఈ ఎయిర్పోర్ట్ ఏంటంటే బీహార్లో డెవలప్ చేయబోతున్నారు, న్యూ ఎయిర్పోర్ట్స్ టు బి డెవలప్డ్ ఇన్ బీహార్. సో నెక్స్ట్ ఈజ్ స్వామి ఫండ్ 2. స్వామి ఫండ్ 2 దీని కింద ఏంటంటే ఆల్మోస్ట్ 15,000 crore ఫండ్. సో దిస్ ఈస్ ఫర్ కంప్లీటింగ్ 1 lakh స్ట్రెస్డ్ హౌసింగ్ యూనిట్స్. సో స్ట్రెస్డ్ హౌసింగ్ యూనిట్స్ అంటే దే హ్యావ్ నాట్ బీన్ కంప్లీటెడ్ ఎర్లియర్. So this is to complete them, and this is going to give almost 15,000 crore lakh rupees. So next is medical tourism, and in that medical tourism also promotion of medical tourism and also heal in India. Heal in India అంటే ఇండియాలో మంచిగా హీల్ అవ్వండి అని చెప్పడం అన్నట్టు. సో దానికి ఏం చేస్తున్నారు, ఈజియర్ వీసా నామ్స్ ఇవ్వబోతున్నారు. మెడికల్ టూరిజం అంటే ఏంటంటే ఫారిన్ కంట్రీస్ని మన ఇండియాకు మెడికల్ ఫెసిలిటీస్ కోసం అట్రాక్ట్ చేయడం అన్నట్టు. సో ఈ అట్రాక్ట్ చేసుకుంటూ హీల్ ఇన్ ఇండియా అనేది ఒక ప్రోగ్రామ్. దీని కింద దే ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్, అంటే అట్రాక్టివ్ వీసా నామ్స్ ఉండడం, ఈజీ వీసా నామ్స్ ఉండడం, దానివల్ల ఫారినర్స్ మన ఇండియాకు మెడికల్ ఫెసిలిటీస్ కోసం ఇండియాకి వస్తారు అన్నట్టు. సో దిస్ ఈజ్ అనదర్ ప్రమోట్ చేయడం. నెక్స్ట్ ఈజ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్. దీని కింద ఏం జరుగుతుంది అంటే దే అలొకేటెడ్ ఆల్మోస్ట్ 20,000 crore ఫర్ ప్రైవేట్ సెక్టర్ డ్రివెన్ R&D. సో ఇంతవరకు ఏంటంటే మోస్ట్లీ R&D యాక్టివిటీస్ గవర్నమెంట్ సెక్టార్లో జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు అంటే అఫ్ కోర్స్ దెర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్, బట్ నౌ దే ఆర్ అడిషనల్లీ ఇంక్రీజింగ్ 20,000 crore ఫర్ ప్రైవేట్ సెక్టార్ డ్రివెన్ R&D. సో R&D యాక్టివిటీస్ నాట్ ఓన్లీ ఇన్ గవర్నమెంట్ సెక్టార్, దే ఆర్ ఆల్సో గోయింగ్ టు ప్రమోట్ త్రూ ప్రైవేట్ సెక్టార్ ఆల్సో, రైట్. సో దిస్ ఇస్ ద అదర్ థింగ్. నెక్స్ట్ ఈజ్ డీప్ టెక్ ఫండ్ ఆఫ్ ఫండ్స్. సో డీప్ టెక్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఏంటంటే దిస్ ఇస్ టు క్యాటలైజ్ ద నెక్స్ట్ జనరేషన్ స్టార్టప్స్. సో నెక్స్ట్ జనరేషన్ స్టార్టప్స్ని మంచిగా పుంజుకోవడానికి ఈ ఫండ్ అన్నట్టు, డీప్ టెక్ ఫండ్. సో నెక్స్ట్ ఈజ్ FIEM రీసెర్చ్ ఫెలోషిప్. సో ఈ FIEM రీసెర్చ్ ఫెలోషిప్ దీనికి సంబంధించి ఆల్మోస్ట్ 10,000 ఫెలోషిప్స్. సో ఈ 10,000 ఫెలోషిప్స్ దేనికంటే టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్ IITs అండ్ IIScs. అందరికి కాదు ఈ రీసెర్చ్ ఫెలోషిప్, అన్ని ఇన్స్టిట్యూషన్స్ అందరు స్టూడెంట్స్ కాదు, అందరూ ఆఫ్ కోర్స్ ఇట్స్ ఓన్లీ ఫర్ IITs అండ్ IISc బెంగళూరు ఎస్పెషల్లీ, రైట్. యాజ్ ఐ సెడ్ అగైన్ దీస్ ఆర్ ద ఓన్లీ వర్డ్ అసోసియేషన్ మనకు మొత్తం డీటెయిల్గా అవసరం లేదు. PM రీసెర్చ్ ఫండ్ ఎవరికి సంబంధించింది, FIEM రీసెర్చ్ ఫండ్ అంటే IITs IIScకి సంబంధించినవి. సో అట్లనే ఆ రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్లో సపోర్ట్ ఏంటిది, అందరు గవర్నమెంట్కి ఇస్తున్నారా, ఓన్లీ ప్రైవేట్ సెక్టర్కి. ఇది ఇక్కడ ఏంటంటే ఈ బడ్జెట్లో ప్రైవేట్ సెక్టర్కు 20,000 crore అలొకేట్ చేశారు. సో ఇట్లా జస్ట్ వర్డ్ అసోసియేషన్ ఎనఫ్, అంటే ఇది దీనికి సంబంధించిందని తెలిస్తే చాలు ప్రస్తుతానికి. సో డీటెయిల్గా మనకు అవసరం లేదు ఇందులో. నెక్స్ట్ ఈజ్ జ్ఞాన్ భారతం మిషన్. సో జ్ఞాన్ భారతం మిషన్ కింద ఏంటంటే ఇట్స్ డాక్యుమెంటేషన్ అండ్ కన్జర్వేషన్ ఆఫ్ ద ఇండియాస్ మ్యానుస్క్రిప్ట్ హెరిటేజ్. సో మ్యానుస్క్రిప్ట్ హెరిటేజ్ని దీన్ని డాక్యుమెంట్ చేయడం. హెరిటేజ్ అంటే మన యూ కెన్ సే హిస్టరీ, మన కల్చర్కి సంబంధించిన అనుకోవచ్చు. సో దాన్ని మనం డాక్యుమెంట్ చేయబోతున్నాం, ప్రిజర్వ్ చేయబోతున్నాం. సో ఈ మ్యానుస్క్రిప్ట్స్ అన్నిటిని, అందుకనే జ్ఞానం అంటే మ్యానుస్క్రిప్ట్స్లో మనకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి డాక్యుమెంట్స్ బేసికల్లీ ఆర్టికల్స్ కాబట్టి ఆ ఆర్టికల్స్ని మనం ప్రిజర్వ్ చేయబోతున్నాం, డాక్యుమెంట్ చేయబోతున్నాం. సో నెక్స్ట్ ఈజ్ నేషనల్ జియోస్పేషియల్ మిషన్. సో నేషనల్ జియోస్పేషియల్ మిషన్ కింద ఏం చేయబోతున్నాం అంటే టు డెవలప్ ఫౌండేషనల్ జియోస్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. జియోస్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటిది, ల్యాండ్ రికార్డ్స్ కావచ్చు, మోడర్నైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ కావచ్చు, అర్బన్ ప్లానింగ్ కావచ్చు, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని డిజైన్ చేయడం కావచ్చు, ఇవంతా ఫౌండేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నట్టు. దీన్ని డెవలప్ చేయబోతున్నాం మనం జియోస్పేషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ మిషన్ ద్వారా, నేషనల్ జియోస్పేషియల్ మిషన్ ద్వారా. సో నెక్స్ట్ వీ హ్యావ్ exports as fourth engine now. Exports as a fourth engine. So third engine చూసాము, now fourth engine చూద్దాం. సో fourth engine exports. దీని కింద ఏం చెబుతున్నాం అంటే ఇట్ ఈస్ సో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ ఫస్ట్ వన్. సో దీంట్లో సెక్టరల్ అండ్ మినిస్ట్రియల్ టార్గెట్స్ టు బూస్ట్ ఎకానమీ.
అది సరే ఎక్స్పోర్ట్స్ని బూస్ట్ చేయడానికి కోసం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ వస్తుంది. సో ఇక్కడ ఇది ఇంపార్టెంట్ అంటే దిస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ మినిస్ట్రీ అని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో దే ఆర్ డ్రివెన్ జాయింట్లీ బై మినిస్ట్రీస్ ఆఫ్ కామర్స్ అండ్ కామర్స్ మినిస్ట్రీ, ఎంఎస్ఎంఈ అండ్ ఫైనాన్స్. సో ఈ 3 మినిస్ట్రీలు అనేది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అనేది సో దే యూజువల్గా ఫైనాన్స్ మినిస్ట్రీకి లింక్ లేదనిపిస్తుంది, కామర్స్ కానీ ఎంఎస్ఎంఈ కానీ అనిపిస్తుంటుంది. సో దెర్ ఈస్ అ ఫైనాన్స్, దే ఆర్ జాయింట్లీ డ్రివెన్ బై ఆల్ దీస్ 3 మినిస్ట్రీస్. సో సమ్ టైమ్స్ దే మే ఆస్క్ దిస్ విచ్ మినిస్ట్రీ ఇట్ ఈస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ అనేది. నెక్స్ట్ ఈస్ భారత్ ట్రేడ్ నెట్, BTN అంటాం. సో ఈ భారత్ ట్రేడ్ నెట్ ఏంటంటే ఇట్స్ ఎ డిజిటల్ ప్లాట్ఫామ్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ డాక్యుమెంటేషన్ అండ్ ఫైనాన్సింగ్. ఇంటర్నేషనల్ ట్రేడ్ డాక్యుమెంటేషన్ సంబంధించిన ఫైనాన్స్కి సంబంధించినది ఇది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే త్రూ ఇంటర్నెట్ ద్వారానే మనం వీ కెన్ యూజ్ దిస్. ఇంటర్నెట్లో దీన్ని యూజ్ చేసేసుకొని ట్రేడ్ డాక్యుమెంటేషన్, ఫైనాన్సింగ్ సంబంధించిన అన్ని ఆస్పెక్ట్స్ని పర్ఫామ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటిది, ఇట్స్ ఆల్సో సపోర్ట్స్ ఫర్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ టు ఇంటిగ్రేట్ విత్ గ్లోబల్ సప్లై చైన్. సో దిస్ సపోర్ట్స్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ టు ఇంటిగ్రేట్ అంటే ఏంటిది, మన ఇండియాలో చేసిన మ్యానుఫ్యాక్చరింగ్ని గ్లోబల్ సప్లై చైన్స్తో ఇంటిగ్రేట్ చేయడానికి కూడా ఈ భారత్ ట్రేడ్ నెట్ పనికొస్తుంది అన్నట్టు. దిస్ ఆల్సో సపోర్ట్స్ అన్నట్టు ఇక్కడ, రైట్. నెక్స్ట్ నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ GCC. సో దిస్ ఈజ్ అబౌట్ నేషనల్ ఫ్రేమ్వర్క్ ఫర్ GCC. ఇట్స్ అబౌట్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్. GCC అంటే సో ఇట్ సర్వ్స్ యాజ్ ఎ గైడ్. ఈ ఫ్రేమ్వర్క్ అనేది ఇట్ సర్వ్స్ యాజ్ ఎ గైడెన్స్ టు స్టేట్స్ ఫర్ ప్రమోటింగ్ గ్లోబల్ కెపాసిటీ ఇన్ ఎమర్జింగ్ Tier 2 సిటీస్. సో Tier 2 సిటీస్లలో గ్లోబల్ కెపాసిటీని ప్రమోట్ చేయడానికి దీన్ని స్టేట్స్కు గైడెన్స్గా పనిచేస్తున్నట్టు ఈ ఫ్రేమ్వర్క్ అనేది, రైట్. సో నౌ వీ హ్యావ్ సీన్ ఆల్ ద 4 engines, రైట్. So next we will see some of the reforms as a fuel. This is especially finance sector reforms and development related aspect. So only summary చూద్దాం. So next, first one is FDI limit for insurance sector will be raised from 74% to 100%. సో ఇంతకుముందు 74% ఉండే ఇన్సూరెన్స్ సెక్టార్లో FDI అనేది. FDI అంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఫారెన్ కంట్రీస్లో మన ఇండియాలో ఇన్సూరెన్స్ సెక్టార్లో ఎంతవరకు ఇన్వెస్ట్ చేయొచ్చు అని క్వశ్చన్కి. సో ఇంతకుముందు ఇట్ వాజ్ 74%. నౌ దే ఆర్ పర్మిటింగ్ టు 100% అని ఇన్సూరెన్స్ సెక్టార్లో. నెక్స్ట్ ఈజ్ గ్రామీణ క్రెడిట్ స్కోర్ ఫ్రేమ్వర్క్. దాంట్లోనే ఉంది అక్కడ. గ్రామీణ అంటే గ్రామాలకు సంబంధించిన, క్రెడిట్ స్కోర్ అంటే వాళ్ళది ఒక్కొక్క ఇండివిజువల్స్ది క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది అంటే స్కోర్ అంటే మనకి ఇప్పుడు సిబిల్ స్కోర్ ఉంటుంది కదా, సిబిల్ స్కోర్ని బేస్ చేసుకొని మనకు లోన్స్ ఇవ్వాలా వద్దా డిసైడ్ చేస్తూ ఉంటారు. అట్లనే గ్రామాలలో కూడా గ్రామీణ క్రెడిట్ స్కోర్ అనేది దే ఆర్ గోయింగ్ టు డిజైన్ ఎ ఫ్రేమ్వర్క్. ఇది ఎందుకోసం అంటే టు సర్వ్ ద క్రెడిట్ నీడ్స్ ఆఫ్ SHG మెంబర్స్. అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉంటాయి కదా, సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ డాక్టర్ సంఘాలని అవి ఉంటాయి కదా విలేజ్లలో. సో వీటి కోసము వాళ్ళకు క్రెడిట్ నీడ్స్ ఉంటాయి. ఆ నీడ్స్ను సర్వ్ చేయడానికి కోసమని రూరల్ ఏరియాస్లో ఉన్న పీపుల్కి మరియు SHG మెంబర్స్కి వీళ్ళందరికీ వాళ్ళకి కావాల్సిన అప్పు కావాలి కదా, అప్పు కోసము సో వాళ్ళకు ఒక క్రెడిట్ స్కోర్ ఫ్రేమ్వర్క్ డెవలప్ అవుతుంది. అంటే మంచిగా వాళ్ళు ఎప్పటికీ రెగ్యులర్గా అప్పు కడుతున్నారు, తీసుకున్న అప్పు ద్వారా. సో స్వయం మహిళా సంఘాల ద్వారానో లేకపోతే విలేజ్లలో ఉన్న వేరే మెంబర్స్ చిన్న బ్యాంకుకి లేదో చిన్న లోన్ తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రాపర్గా కడుతున్నారా లేదా అనే దాన్ని బేస్ చేసేసుకొని వాళ్ళ స్కోర్ ఇంక్రీజ్ చేయబోతారు అన్నట్టు. వాళ్ళు మంచిగా కడుతుంటే వాళ్ళకి ఎక్కువ లోన్స్ ఇవ్వడం అన్నట్టు. సో దిస్ ఈజ్ సిమిలర్ టు సిబిల్ స్కోర్ ఓన్లీ. సిబిల్స్ మన ఏంటంటే వీ హ్యావ్ లిటిల్ మోర్ కాంప్లెక్స్ మెకానిజమ్స్. అంటే క్రెడిట్ రిలేటెడ్ EMIs ప్రాపర్గా కడుతున్నామా లేదా, లేకపోతే బ్యాంక్ లోన్ ప్రాపర్గా కడుతున్నామా లేదా, బ్యాంక్ లోన్ EMIs కడుతున్నామా లేదా, క్రెడిట్ కార్డ్ ఇన్ టైంలో పే చేస్తున్నామా లేదా అనేది కాంప్లెక్సిటీ ఉంటుంది. అంటే లైక్ ఇన్ అర్బన్ ఏరియాస్లలో. అంటే ఇట్ ఇన్వాల్వ్స్ నాట్ ఓన్లీ వన్ థింగ్, ఇట్ ఇన్వాల్వ్స్ ఆల్మోస్ట్ ఆల్ ద ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఏది సిబిల్ స్కోర్లో. సో ఇక్కడ అంత కాంప్లెక్స్ ఉండకుండా వాళ్ళ కోసం సింప్లిఫైడ్గా ఫ్రేమ్వర్క్ తయారు చేయబోతున్నారు అన్నట్టు గ్రామీణ, రైట్. సో నెక్స్ట్ NABFID. It is going to set up a partial credit enhancement facility for corporate bonds infrastructure. So ఇది NABFID అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు సెట్ అప్ ఏ పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ ఫెసిలిటీ. సో దేనికోసం అంటే ఫర్ కార్పొరేట్ బాండ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ దానికి కార్పొరేట్ బాండ్స్కి ఈ సెటప్ ఈ పార్షియల్ క్రెడిట్ ఎన్హాన్స్మెంట్ అనే ఫెసిలిటీ సెటప్ కాబోతుంది. నెక్స్ట్ ఈజ్
జన విశ్వాస్ బిల్ 2.0. సో ఈ జన విశ్వాస్ బిల్ 2.0 రిఫార్మ్ దేనికోసం అంటే ఇట్ ఈస్ టు డీక్రిమినలైజ్ మోర్ దాన్ 100 ప్రొవిజన్స్ ఇన్ వేరియస్ లాస్. సో జన్ విశ్వాస్ బిల్ అనేది దేనికి సంబంధించి అంటే డీక్రిమినలైజేషన్ ఆఫ్ 100 ప్రొవిజన్స్ ఇన్ వేరియస్ లాస్. కొన్ని లాస్లలో కొన్ని ప్రొవిజన్స్ సర్టన్ యాక్ట్స్ను క్రిమినలైజ్ చేస్తాయి అన్నట్టు. క్రిమినలైజ్ చేయడం అంటే ఈ యాక్ట్ కనుక చేస్తే నువ్వు క్రిమినల్ యాక్ట్ కిందకి వస్తుంది. సో దానికి సంబంధించిన క్రిమినల్ పనిష్మెంట్ నీకు ఉంటుంది, క్రిమినల్ యాక్టివిటీకి సంబంధించిన పనిష్మెంట్ నీకు ఉంటుంది. సో ఇక్కడ దీని ద్వారా ఏం చేయబోతున్నారంటే ఈ రిఫార్మ్ ద్వారా జన్ విశ్వాస్ బిల్ 2.0 ద్వారా కొన్ని ప్రొవిజన్స్ 100 ప్రొవిజన్స్ని డీక్రిమినలైజ్ చేయబోతున్నారు. అంటే ఇలాంటి యాక్ట్ చేస్తే క్రిమినలైజ్ చేయము, కానీ కొంత ఫైన్ లేకపోతే ఇంకా రిలాక్స్డ్ నార్మ్స్ ఉండబోతున్నాయి అన్నట్టు ఇక్కడ. సో దిస్ ఇస్ అదర్ రిఫార్మ్స్. రైట్, నెక్స్ట్ ఈజ్ హై లెవెల్ కమిటీ ఫర్ రెగ్యులేటరీ రిఫార్మ్స్. సో ఇది ఎందుకు అంటే టు రివ్యూ నాన్ ఫైనాన్షియల్ సెక్టర్ రెగ్యులేషన్స్ని రివ్యూ చేయడానికి కోసము హై లెవెల్ కమిటీ ఫర్ రెగ్యులేటరీ రిఫార్మ్స్ అనేది సెటప్ చేయబోతున్నారు. రైట్, సో దీస్ ఆర్ అబౌట్ అదర్ స్కీమ్స్. నౌ నెక్స్ట్ విల్ సీ బడ్జెట్ డీటెయిల్స్. అంటే బడ్జెట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, ఫైనాన్స్ బిల్, యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఎక్స్పెండిచర్ ఏంటిది, రిసిప్ట్స్ ఏంటిది, మనకు ఏ రిసిప్ట్స్ ఎలా వచ్చినాయి, ఎంత ఎక్స్పెండిచర్ దేనికి స్పెండ్ చేస్తున్నాము, ఏ రిసిప్ట్స్ ఎక్కువ వస్తున్నాయి, ఏ రిసిప్ట్స్ తక్కువ వస్తున్నాయి, అన్ని కంపారిటివ్ స్టడీ డీటెయిల్ అనాలిసిస్ ఇద్దాం. ఇక్కడి వరకు నేను బ్యాక్గ్రౌండ్ సమ్ ఆఫ్ ద స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేసిన. నెక్స్ట్ పార్ట్లో వీఆర్ గోయింగ్ టు సీ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇన్ డీటెయిల్. ఓకే, థ్యాంక్ యూ. సో అగైన్ my request to you, please like my videos and share to your friends, and also subscribe to my YouTube channel. So thank you.